నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం చాలా ఈజీగా కలవ పువ్వుని తామర పువ్వుని కనిపెట్టడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం ఎవ్వరిని కూడా అడగక్కర్లేకుండా పువ్వుని అలా టచ్ చేయగానే ఇది కలవ పువ్వు, ఇది తామర పువ్వు అని మనమే చెప్పేయచ్చు అనమాట. ఏ వ్యాపారస్తుని కానీ ఏ వ్యవసాయదారుని కూడా మనం అడగక్కర్లేదు అనమాట. అస్సలు మనకి ఏమాత్రం నాలెడ్జీ లేకుండా, ఏమాత్రం ఆ పువ్వుల గురించి తెలియకుండా కేవలం అలా టచ్ చేయగానే, అలా పట్టుకోగానే ఇది కలవ పువ్వు, ఇది తామర పువ్వు అని చెప్పేయగలిగేలా నేను ఈ వీడియో చేస్తున్నానండి. కాబట్టి ఈ వీడియో మీరు మిస్ కాకుండా చూడండి. మీరు ఎవరైనా సరే పువ్వుని అలా టచ్ చేయగానే ఇది కలవ పువ్వు, ఇది తామర పువ్వు అని ఈజీగా చెప్పేయగలుగుతారనమాట ఈ వీడియో చూస్తే. కాబట్టి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. అలాగే మనం ఇంటి దగ్గర కలువ పువ్వుల మొక్కలు పెంచుకుని పువ్వులు పూయించుకోవాలనుకున్న వారికి ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే వారికి వీటి దుంపలు పంపిస్తున్నామండి. మరి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మా భీమవరం నుంచి డైరెక్ట్ బస్సు ఉన్నంత లెక్క పూజ దగ్గరికి కలువ పువ్వులు కావాలన్నా తామర పువ్వులు కావాలన్నా పంపిస్తున్నాం అన్నమాట. మీకు పువ్వులు కావాలన్నా కూడా మా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి. ఎలా ఈజీగా కనిపెట్టాలనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగండి, మనం వ్యాపారస్తుని అడగక్కర్లేదన్నమాట. ఏది కలువ పువ్వు, ఏది తామర పువ్వు అనేది మనం దీనికి ఉన్న కాడ భాగాన్ని కనీసం చిన్న ముక్క కాడ భాగం ఉన్నా సరే మనకి తెలిసిపోద్దండి. అంటే కలువలు ఎన్ని రకాలు, ఎన్ని కలర్లు ఉన్నా సరే వాటి కాడ విధానం ఒకేలా ఉంటుందండి. ఈ కాడను చూసి మనం కలువ కాదనేది కనిపెట్టేయచ్చు అన్నమాట. అలాగే తామరలు కూడా ఎన్ని రకాలు ఉన్నా, ఎన్ని రంగులు ఉన్నా వాటి కాడ విధానం కూడా ఒకేలా ఉంటుందండి. ఈ కాడను చూస్తేనే మనం కనిపెట్టేయచ్చు అన్నమాట అది తామర కాదా అనేది. ఇదిగండి, ఇది కలువ పువ్వు అండి. ఈ కలువ పువ్వు కాడ చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందన్నమాట. ఎటువంటి గరుకు కానీ లేదా ఎటువంటి ముళ్ళు కానీ ఏమీ ఉండదండి. ఇలా పట్టుకుంటే చాలా స్మూత్గా, సాఫ్ట్గా, మెత్తగా, నున్నగా ఉంటుందండి. ఇలా ఏ పువ్వుకైతే ఉందో అది కలువ పువ్వేనండి. తామర పువ్వులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ తామర పువ్వుకి కూడా ఇలా మెత్తగా, నున్నగా, స్మూత్గా ఉండదన్నమాట. ఇలా మీరు పట్టుకోగానే ఇంకా రైతుని అడగక్కర్లేదన్నమాట. రైతుని కానీ వ్యాపారస్తుని కానీ అడగక్కర్లేదండి. మీరు ఇలా పట్టుకోగానే తెలిసిపోద్ది అనమాట. ఇలా మెత్తగా, నున్నగా, స్మూత్గా ఏదైతే ఉందో అది కలువ పువ్వేనండి. ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎర్రగా ఉంటే ఎర్ర కలువ, తెల్లగా ఉంటే తెల్ల కలువ, బ్లూ కలర్లో ఉంటే నల్ల కలువ, అంతే తప్ప ఏదైనా సరే ఇంకా కలువ పువ్వేనమాట. మీరు ఇలా కాడని టచ్ చేయగానే చెప్పేయచ్చు అనమాట. ఎటువంటి ముళ్ళు కానీ గరుకు కానీ ఉండదు. చాలా మెత్తగా, స్మూత్గా ఉంటుందండి. ఇది కలువ పువ్వు. మరి అలాగే తామర పువ్వు. తామర పువ్వుని మీరు కనిపెట్టాలంటే ఏం అక్కర్లేదండి. ఇది చూడండి, దీనిపైకి చిన్నపాటి ముళ్ళు ఉంటుందన్నమాట. తామర పువ్వు దేనికైనా సరే చిన్నపాటి ముళ్ళు ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ కెమెరాలో మీకు పడట్లేదు. మనం ఇలా పట్టుకోగానే గరుగ్గా అనిపిస్తుంది. ఇలా గట్టిగా అన్నామంటే మొత్తం ఇలాగ మనకి చర్మం కోసుకుపోద్ది అనమాట. ఇలా గట్టిగా అన్నామంటే మన చర్మం కోసుకుపోద్ది, గరుగ్గా ఉంటుంది. రెండోది, ఇది మెత్తగా ఉండదండి, చాలా గట్టిగా పుల్ల ముక్కలా ఉంటుంది, స్మూత్గా ఉండదన్నమాట. ఏ కాడకైతే, ఏ పువ్వు కాడకైతే ఇలా గరుగ్గా లేదా ముళ్ళుండి ఇలా గట్టిగా ఉంటుందో అది ఖచ్చితంగా తామర పువ్వేనండి. అంటే తెల్లదైతే తెల్ల తామర, ఎర్రదైతే ఎర్ర తామర, లక్ష్మీ తామర అయితే లక్ష్మీ తామర, ఏ తామరకైనా సరే ఇలా గరుగ్గానే ఉంటుందండి. ఈ కాడను మనం టచ్ చేయగానే తెలిసిపోద్ది అనమాట. ఏదైతే ఇలా గరుకుగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా తామర పువ్వేనండి. ఇదిగో చూడండి, తామర పువ్వు అంటే ఖచ్చితంగా ఇలా చిన్నపాటి ముళ్ళు ఉంటుందండి. ఇదండి గరుకు, ఇలా గరుగ్గా ఉంటుందన్నమాట. ఇలా ఏ పువ్వుకి లేదా ఏ మొగ్గకైతే ఇలా గరుగ్గా ఉందో అది 100% కూడా తామర పువ్వే. మీరు ఇంక ఎవ్వరిని కూడా అడగక్కర్లేదండి. ఇలా గరుకుంటే మాత్రం అది తామర పువ్వే. దిగండి, ఇలా మెత్తగా, స్మూత్గా, అంటే ఇంకెటువంటి గరుకు లేకుండా నున్నగా, స్మూత్గా ఉందో, ఏదైతే ఉందో ఎటువంటి గరుకు ముళ్ళు లేకుండా అది 100% కలువ పువ్వేనండి. మీరు ఎవ్వరిని కూడా అడగక్కర్లేదండి. మీకు చాలా ఈజీ. ఇదిగండి, ఇదేమో తామర పువ్వు, ఇదేమో కలువ. ఇట్లా కలర్లు మాత్రం మీరు మనసులో పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర కలువ తెచ్చాం కాబట్టి ఇది ఎర్రగా ఉంది, అదే తెల్ల కలువ తెచ్చామనుకోండి కాడ తెల్లగా ఉంటుంది. కానీ మీరు కలర్లు మాత్రం మనసులో పెట్టుకోవద్దు. ఓన్లీ ఇదే ఇలా నున్నగా, మెత్తగా ఎప్పుడైతే ఉందో అది కలువ పువ్వే, ఏ కలర్లో ఉన్నా సరే. ఎప్పుడైతే ఇలా గరుగ్గా, ఇలా అంటే మనకి కోసిపోయేలా గరుగ్గా గట్టిగా ఉందో కాడ అది తామర పువ్వేనండి. మీరు చాలా ఈజీ అన్నమాట తెలుసుకోవడం. మరి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఎవరైనా కూడా ఆ కలువ పువ్వుకి తామర పువ్వుకి డిఫరెన్స్ ఎవరిని అడగక్కర్లేకుండా అలా పట్టుకోగానే తెలిసిపోద్దండి. ఓకేనండి, మరి ఈరోజుకి ఇదే వీడియో. మీకు పూజల దగ్గరికి ఈ పువ్వులు కావాలన్నా
లేదా మీరు పెంచుకోవడానికి వీటి దుంపలు మొక్కలు కావాలన్నా మా ఈ నెంబర్కి కాల్ చేయండి. మరి ఇలాంటివి అనేక వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.